హాయ్, వెల్కమ్ బ్యాక్ టు పావని కిచెన్. ఈరోజు వచ్చేసి ఉప్మా రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసేదో చూద్దాం. ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇలా ఉప్మా చేస్తే ఉప్మా తినని వాళ్ళు కూడా తింటారండి. శనగపప్పు, శనగపప్పు కొంచెం వేగాక కొన్ని పల్లీలు వేసుకొని ఇందులో మనం క్యారెట్ అవి కూడా యాడ్ చేస్తాం. ఆలుగడ్డ, క్యారెట్ కూడా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. లవంగాయలు కొంచెం మసాలా వేసుకోవడం వల్ల బిర్యానీ లాగా ఉంటుంది కదా, పిల్లలు కూడా ఎంతో మంచిగా తింటారు. సాజీరా, ఇలా ఉప్మా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మా తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మనం ఫంక్షన్లో చేసే ఉప్మా చాలా బాగుంటుంది. అక్కడ తింటారు, ఇక్కడ అంత టేస్టీగా మనం చేసే రాదు కదా. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మా ఫాదర్ నేర్పించారండి. మా ఫాదరు హోటల్స్లో చేసేవాడు. మా ఫాదర్ నేర్పించారు. ఇందులో కరివేపాకు, పచ్చికాయలు వేసి కొంచెం సేపు ఏగనివ్వాలి. ఏగినాక క్యారెట్ కూడా సన్నగా రౌండ్గా కట్ చేశానండి. ఆలుగడ్డలు, పొటాటో వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేయచ్చు. కార్తీక మాసం కదండి, నేను వేయలేదు. టమాటోస్, ఇవి చిన్నగా మంట మీద మంచిగా మగ్గనివ్వాలి. ఇంకో స్టవ్ వెలిగించుకొని ఇంకో ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి రవ్వ వేయించుకోవాలి దోరగా. అలా దోరగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల రవ్వ మనం చేసేపటికి గట్టిగా అవుతుంది కదండి, చాలా గట్టిగా అయిపోతుంది. ఇలా వేయిస్తే గట్టిగా అవ్వదు. మనం ఎలా చేసామో అలాగే ఉంటుంది. అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, ఇది ఆలుగడ్డలు, పొటాటోస్ ఉడికి కొంచెం మగ్గాయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. కొంచెం పసుపు, నేను 2 గ్లాసులు రవ్వకి 2 గ్లాసులు వాటర్ని కలుపుతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో జర గట్టిగా తింటారండి, అందుకే మీరు లూజ్ కావాలంటే 3 గ్లాసులు కలుపుకోండి. అప్పుడు కొంచెం లూజుగా అవుతుంది. మా పిల్లలు జర గట్టిగానే తింటారండి. ఆ పీసెస్ లాగా కొంచెం సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అది జరసేపు మసలనివ్వాలి. కొంచెం ధనియాల పొడి, ఇప్పుడు మనం వేయించుకున్న రవ్వని ఇందులో వేసుకోవాలి. ఇది సన్న రవ్వ కన్నా దొడ్డు రవ్వతో చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. అలా మంచిగా గడ్డ కట్టకుండా మంచిగా కలుపుకోవాలి.
మంచిగా కలుపుకున్నాక ఇందులో కొంచెం ఆయిల్ మిక్స్ చేయాలండి. ఇలా ఆయిల్ మిక్స్ చేయడం వల్ల టేస్టీగా ఉంటుందంట. నాకున్న తెలియదు, మా ఫాదర్ ఆయిల్ వేస్తుంటే ఎందుకని అని అడిగేది. ఆయిల్ వేస్తే టేస్టీగా ఉంటుందంట. నేను కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ బదులు జీడిపప్పు నెయ్యిలో వేయించుకొని వేసుకున్నా చాలా బాగుంటుంది. మా పిల్లలు జీడిపప్పు తినారండి, అందుకే నేను వేయలేదు. చూడండి అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు